ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు అసలు అతను ఎక్కడున్నారు? అతనికి ఏమైంది? తాజాగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం నెతన్యాహుకి బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా అనే విషయం గురించి క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఒక పక్క మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో వార్ అయితే చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్, ఇరాన్ అలాగే అమెరికా వల్ల గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నాయి. అదే రకంగా గల్ఫ్ కంట్రీస్లో నివాసిస్తూ ఉన్న ఇతర దేశస్తులు కూడా చాలా ప్రమాదాలకి, ఇబ్బందులకి గురవుతున్నారు. అందులో మన భారతీయులు కూడా ఉన్నారు. రీసెంట్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 12,000 మంది భారతీయులు ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం ఉందో దానివల్ల చాలా అనేక ఇబ్బందుల్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మోదీ గారు వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావాలని చెప్పి ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకున్నారు. అలాగే వారు కూడా ఫోన్లలో వీడియోలు తీసి ఎక్స్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అంతా తారాస్థాయికి అయితే యుద్ధం చేరుకుంది. అయితే అసలు బెంజమిన్ నెతన్యాహు ఆయన అసలు ఏమైంది? ఆయనకి శాంతి చర్చల కోసం ఒక పక్క నెతన్యాహు వైఫ్ ఎవరైతే ఉన్నారో సారా నెతన్యాహు ఇన్స్టాగ్రామ్ లో ఆమె శాంతిని కోరుతూ పోస్టులు పెడుతుంది. రీసెంట్ గా మహిళా దినోత్సవానికి సంబంధించిన పోస్ట్ కూడా పెట్టింది. ఇరాన్ లో ఉన్న స్త్రీలను పొగుడుతూ త్వరలో మనమంతా కూడా హ్యాపీగా ఉండాలి, శాంతితో ఉండాలి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. ఇంకో పక్క ఇజ్రాయెల్ ని మాటలు లెక్క చేయకుండా ట్రంప్ తన మూర్ఖత్వాన్ని ఇరాన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్ గా టెహరాన్ లో ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ల పైన మిసైల్స్ తోటి అటాక్ చేసి మొత్తం సర్వనాశనం చేశారు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే చాలా చాలా ఇబ్బందులు అయితే మాత్రం ఖచ్చితంగా ఎదురవుతాయి. కేవలం ఇరాన్కి పక్కన ఉన్న దేశాలకే కాదు, మన భారతదేశానికి కూడా చాలా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో బెంజమిన్ నెతన్యాహు అసలు అతనికి ఏమైంది? ఇప్పుడు చాలా మంది ఏమని మాట్లాడుతున్నారంటే నిజంగా బెంజమిన్ నెతన్యాహు ఉంటే ఈ పాటికి శాంతి చర్చలు జరిపేవి, యుద్ధం కూడా ఆగేది. బెంజమిన్ నెతన్యాహుకి ఏదో అయ్యింది, ఏదో జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, ఈ కుట్రలో ట్రంప్ కూడా ఉన్నాడు, అతనే బెంజమిన్ నెతన్యాహు పైన కుట్ర పన్నుతున్నాడు అనే వాక్యాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ట్రంప్ తన స్వార్థం కోసం సొంత వారినైనా సరే హింసించి చంపేసే రకం. ఇంతకుముందు ట్రంప్ ఎవరైతే అతన్ని పెళ్లి చేసుకున్నారో మొదటి వైఫ్ అలాగే రెండవ వైఫ్ ఇద్దరి పైన కూడా భారీగా కుట్రలు పన్నాడు వాళ్ళని హతమార్చాలని చెప్పేసి. మరి అట్లాంటి ట్రంప్ జస్ట్ అతను లాభం కోసం, స్వలాభం కోసం ఒక కంట్రీ హెల్ప్ తీసుకుని ఇరాన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేశాడు. అటువంటిది ఇరాన్ ఇప్పుడు తిరుగుబాటు విపరీతంగా చేస్తుంది, ఎదురుదాడులు విపరీతంగా చేస్తుంది. ఇదే టైంలో ఇజ్రాయెల్ స్థితి చాలా దారుణంగా ఉంది. ఇజ్రాయెల్ని సేవ్ చేయడంలో ట్రంప్ విఫలం అవుతున్నాడు. న్యూస్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇజ్రాయెల్కి అమెరికాకి చెడిందని, ట్రంప్కి సారా నెతన్యాహుకి చెడిందని, అంటే నెతన్యాహుకి అలా అవడానికి కారణం ట్రంపేనని, ఇజ్రాయిల్ ట్రంప్ని హేట్ చేస్తున్నారని ఈ రకంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి చూడాలి, కొన్ని గంటల్లో న్యూక్లియర్ వెపన్ని లాంచ్ చేస్తామంటూ వీళ్ళు, మేము ఇంకా భారీగా మిసైల్స్తో అటాక్ చేస్తామని వాళ్ళు, ఎప్పుడు ఏదో ఒక టైంలో అటాక్స్ చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ ప్రజలు చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికి మృతుల సంఖ్య దగ్గరగా 14,000కి చేరుకుంది. కేవలం ఆ దేశస్తులు ఏం చెప్తున్నారంటే 1000, 2000 అని చెప్తున్నారు. కానీ చాలా మంది అమాయక ప్రజలు, సోల్జర్స్ చాలా మంది కూడా చనిపోయారు, ప్రాణాలు విడిచారు. అన్ని ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా కలిపి చెప్తున్నాను నేను. వీళ్ళ మూర్ఖత్వం కోసం, వీళ్ళ పొలిటికల్ డ్రామాల కోసం అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోతూ ఉన్నారు. ఇంత జరుగుతున్నా కనీసం శాంతి చర్చలకి ముందుకు రావట్లేదే. కొన్ని చర్చలకు వచ్చైనా సరే డిమాండ్స్ ఏంటి అనేది కనీసం చెప్పాలి కదా, అది కూడా జరగట్లేదే. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ఏం కావాలని చేస్తున్నారు ఇదంతా? మరి చూడాలి. రష్యా
సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు చైనా కూడా ఎంటర్ అయ్యింది. ఎందుకంటే ఒక సుప్రీం లీడర్ ని చంపేశారు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా సుప్రీం లీడర్ యొక్క కొడుకు మోజ్దాబా ఖమేని అతన్ని ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతన్ని కూడా చంపేస్తా ఉంటూ కూడా ట్రంప్ పోస్టులు పెడతా ఉన్నాడు. మీరు ఈసారి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇజ్రాయెల్ని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా జాన్ పింగ్ రీసెంట్ గా మాట్లాడడం అయితే జరిగింది. సో ఒకవేళ చైనా రియాక్ట్ అయితే తర్వాత కొరియా అవుతుంది. ఆల్రెడీ రష్యా అయిపోయింది, చైనా అవుతానంటుంది. తర్వాత కొరియా కూడా తోడొస్తే మరి ట్రంప్ పరిస్థితి ఏంటి? ఎక్కడైనా ట్రంప్ నువ్వు ఆగుతావా లేదంటే నిన్ను ఆపమంటావా అనే దిశగా చాలా మంది ట్రంప్ పైన కమెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇన్ని రోజులు యుద్ధం జరిగింది, వేలాది మంది ప్రజలు చనిపోయారు, మన భారతీయులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయినా మీరు ఇంకా అమెరికాకే సపోర్ట్ చేస్తారా? ఇంకా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తారా? ఎందుకు మీరు కామెంట్స్ ఎందుకు ఆ రకంగా పెడుతున్నారు? మాకు నెతన్యాహు అతనికి ఏదో అయిందంటే ఏం కాదు, దేవుడు బిడ్డ ఆయన, దేవుడు దోత ఆయనని ఎందుకు ఆ రకంగా కామెంట్స్ పెడతారు? అతని పైన మీకున్న ప్రేమ ఏంటి? మన దేశ ప్రధాని మోదీ గారి పైన లేని ప్రేమ అతని పైన మీకు ఎందుకు పుట్టుకొచ్చింది? ట్రంప్ పైన ఎందుకు మీకు అంత ప్రేమ? వాళ్ళు చేస్తున్న హింసని పక్కన పెట్టి వేరే రకంగా ఆలోచించి మతానికి దానికి ముడిపెట్టి వాళ్ళని సపోర్ట్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? మీ కమెంట్స్ ఏంటి? ఖచ్చితంగా మీరు కమెంట్ సెక్షన్లో మాకు తెలియపరచండి.